ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినందుకు మరీ థ్యాంక్స్. అయితే ఈరోజు మనము మిల్ మేకర్ వెజిటబుల్ రైస్లో మిల్ మేకర్ చేద్దాము. కర్రీ మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ. ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కాగింది కదండి, ఇప్పుడు బిర్యానీ ఆకు వేద్దాము. అంటే లవంగా, చెక్క, మిరియాలు, కొంచెం సోపు, జాజి పువ్వు, కొంచెం కంట్లో నలుసు అదంతా ఏం చేస్తానంటే టమాటాలు, టమాటాలు, ఉల్లిగడ్డ ఒకటి అంతా పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు వేద్దాము. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగినాక ముందుగా అల్లం చిల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దాము. ఈ మసాలా వేగాలన్నమాట. వేగితేనే మంచి స్మెల్ వచ్చేది, లేకపోతే పచ్చి వాసన ఉంది, కూరకు టేస్ట్ రాదు. ఒక 1 మినిట్ మూత వేద్దాము, ఎర్రగా మగ్గిపోతుంది. మూత వేద్దాము. ఫ్రెండ్స్, మసాలా అయిపోయింది. ఇప్పుడు మనము టమాటాలు, ఉల్లిగడ్డ, లవంగా, చెక్క, ధనియాలు పేస్ట్ వేద్దాము. ఇందులోనే బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకున్నాము.
ఇది కొబ్బరి కరివేపాకు చేసిన పేస్ట్. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ తగినంత. కారం. ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్ వేద్దాం. మిల్ మేకర్ ముందుగానే నానబెట్టుకొని కడిగి నానబెట్టి అవి వాటర్ పిండేసి వేసానండి. ఇట్లా అంతా వేసేసాము. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పెరుగు వేసాము. ఇంట్లో పసుపు, ఉప్పు, కారము, అల్లం చిన్నపాయ పేస్ట్, కొబ్బరి, కరివేపాకు కలిపి చేసిన పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి. 1 మినిట్ మగ్గనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ పోద్దాం, ఉడికిపోతుంది ఫైనల్గా. ఇందులో కొంచెం మెంతి ఆకు, కొత్తిమీర, పుదీనాకు 4 ఆకులు వేసానండి. కొత్తిమీర, మెంతి ఆకు కొంచెం మరింత వేసాను. ఇప్పుడు మెంతి ఆకుతో బంగాళాదుంప మిల్ మేకర్ కర్రీ అన్నమాట. హెల్దీ రెసిపీ. ఇప్పుడు మీకు దీంట్లో మెంతి కూర ఉంది, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, మిల్ మేకర్ సోయా మిల్ మేకర్. ఇప్పుడు ఇది హెల్దీ రెసిపీ. 1 నిమిషం ఆగేసి మనం కొంచెం వాటర్ పోద్దాం. ఫైనల్గా ఉడికిపోయినట్టు. ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్గా మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు అన్నీ మగ్గిపోయినాయి కదండి, మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు మనము కొంచెం జాజికాయ పౌడర్, కొంచెం చిటికెడు, ఎక్కువ వేయకూడదు, బాగుంది మళ్ళీ స్మెల్ ఎక్కువ అయిపోతే. అదేవిధంగా ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఉడకనిద్దాం ఫైనల్గా. మూత వేద్దాం. ఫైనల్గా లాస్ట్లో చూద్దాం. ఫ్రెండ్స్ బంగాళదుంప, మెంతి ఆకు,
మిల్ మేకర్ కర్రీ రెడీ. చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కలర్ఫుల్ కోసం గార్నిష్ చేద్దాం. గ్రీన్ కొత్తిమీర. నా మిల్ మేకర్ బంగాళదుంప మెంతి ఆకుకూర ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీరు ఎలా చేస్తారనేది తెలియజేయండి. నా ఓహో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్స్. ముందుగా మీరందరూ నా ఛానల్ని అభిమానిస్తుంటే ఇలానే మంచి మంచి వీడియోస్ని మళ్ళీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్.